రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మల్లురవి గారు చెప్పింది. ఏం చెప్పాడు? నాగర్ కర్నూలు జిల్లా కొండరెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను స్వయంగా ఆ ఊరికి వెళ్లి రాత్రి అక్కడే బస చేసి గ్రామస్తులతో మాట్లాడానని ఆయన చెప్పారు. గ్రామంలో ఆయన ఇంటికి రోడ్డు లేకుండా చేశారని ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవం అన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వ స్థలంలో పశువుల ఆసుపత్రి నిర్మించారని, ఆయన ఇంటికి దారి కూడా వదిలేశారని, అయినా వివాదం లేపుతున్నారని పేర్కొన్నారు. అంటే వాస్తవాలు చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్ళీ అదే విషయంలో ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మాజీ సర్పంచ్ ఇంటికి దారి లేనట్టు కేటీఆర్ నిరూపిస్తే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని సవాలు విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. రైట్. అయితే ఈ రాష్ట్రంలో ఒకటి ఆనవాయితీ అయిపోయింది. సింపుల్ ఒక లాజిక్ ఉంది. ఏంది లాజిక్ అంటే, ఏ పని జరిగినా, ఎక్కడన్నా దోపిడీ జరిగినా, ఏదైనా జరిగిందనుకో, రేవంత్ రెడ్డి తమ్ములను బదలాం చేస్తే సక్సెస్ అవుతామని ఒక ఫార్ములా పెట్టుకోరు అందరూ. ఏం చేయ ఇప్పుడు రేవంత్ రెడ్డి దొరకడు, చిక్కడు దొరకడు. ఎందుకు దొరకడు అంటే ఆయన పని ఆయన చేస్తాడు, ఎక్కడ కూడా వెరీ క్లియర్గా ఉంటాడు, చాలా బిజీగా ఉంటాడు. మరి బదలాం చేయడానికి ఆయన దొరుకుతాడు. అన్ని పనులు స్పీడప్ అయిపోతున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద పడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పడాడుతున్నాడంటే, రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేయడానికి అవకాశం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 10 నెలలు కాకముందే పథకాలను మొత్తం పరుగులు పెట్టిస్తున్నాడు. రేవంత్ రెడ్డిని ఏ పథకం మీద మాట్లాడినా ప్రజలు ఊకోరు. మరి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ బదలాం చేయాలంటే తమ్ముల మీద వేసుకోవాలి. రేవంత్ రెడ్డి తమ్ములను బదలాం చేస్తే మనం ముందలుకోవచ్చు అన్నటువంటి ఒక టూకీగా వచ్చేసి వాళ్ళ ఒక అర్థానికి. వాళ్ళేం పిచ్చోళ్ళ, వాళ్ళేమన్నా వాళ్ళేమో పదవుల పిచ్చోళ్ళ మీ కుటుంబం లేక. రేవంత్ రెడ్డికి వాళ్ళ కుటుంబం మీద కంట్రోల్ లేనిదే ఒక పదవి వేయకుండా కూర్చుని పెట్టిండా? ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. చాలామంది గాలి వార్తలకు చాలా పొంగిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన కుటుంబం మీద కంట్రోల్ లేకపోతే వాళ్ళు కూడా నిలబడతారు. వాళ్ళకి హక్కు లేదా? రేవంత్ రెడ్డి బ్రదర్ అన్నకు తిరుపతి రెడ్డికి హక్కు లేదా? రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డికి హక్కు లేదా? అధికారం లేదా? అన్ని కుటుంబాలలో కేసీఆర్ కుటుంబముల మంత్రి పదవులు ముగ్గురు మంత్రి పదవులు, 4 మంత్రి పదవులు కుటుంబ పాలన చేస్తుంటే రేవంత్ రెడ్డి కుటుంబం ఎందుకు ఎమ్మెల్యేగా నిలబడద్దు చెప్పండి అంటున్నా. సిగ్గుండాలిగా ఈ సన్నాసులు మాట్లాడాక ఏమంటారు? హరీష్ రావు కేటీఆర్ పోటీ చేసి తిరుపతి రెడ్డి ఏ హోదా మీద పోయినాడికి అని మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి కుటుంబం ఎమ్మెల్యేగా నిలబడి గెలవలేరు అనుకుంటున్నావు నువ్వు? ఎట్లా? ఒక నాయకుడు ఒక విలువతో కూడుకున్నటువంటి ఒక స్ట్రాటజీ తీసుకొని ఒక పద్ధతి మీద రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉన్నానని తన కుటుంబం నోరు గట్టి కాళ్ళు గట్టి అక్కడ నిలబెట్టి మీరు సైలెంట్గా ఉండండి, మన కుటుంబానికి అవకాశం వచ్చింది, నాకు వస్తే మీకు వచ్చినట్టుగా అని చెప్పి ఆయన ఏ పదవులు లేకుండా వాళ్ళని పెడితే వాళ్ళు ఏడిపోయిన వాళ్ళ మీద మన్నెత్తిపోస్తారా? పోవద్దా? అవును, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళుగా అభిమానులు రేవంత్ రెడ్డి వచ్చినతో మాట్లాడక టైం లేదా, ఆయన ఎక్కడో తిరుగుతాడు. కొంతమంది ప్రోగ్రాం పెట్టుకుంటారు, ఊర్లో ఓ కార్యక్రమం పెట్టుకుంటారు, అన్ని ప్రోగ్రాంలకు ముఖ్యమంత్రి అటెండ్ గారు. సరే, ముఖ్యమంత్రి తమ్ముళ్ళు ఉండడానికి కొండపోయి కూర్చుని పెట్టి వాళ్ళు సంతోషంగా ఆనందపడుతుంటే వాళ్ళని ఏడిపోయిన వాళ్ళ మీద దుమ్ము పోసే కార్యక్రమం మొదలైంది. ఇదేనా బుద్ధి లేని కార్యక్రమం? అంటే తిరుపతి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఏ హోదాలో పోయిండు ఆయన? ఎందుకు అంటే మీరే పీకుడుగాళ్ళు, మీరే హోదగాళ్ళు అంటే వాళ్ళు పోటీలో నిలబెట్టాలని మీరు అంటుర్రా, లేకుంటే వద్దంటుర్రా? మీరు ఏం కావాలనుకుంటారు? హోదా కావాలంటే తెచ్చుకుంటాడు ఆయన, పదవులు కావాలంటే తెచ్చుకుంటాడు. కానీ పదవులు కావాలంటే ఆయన అన్ననే కానీ ఇచ్చేస్తాడు ఒకటి లొటపీసుల పదవి. ఏ కవితకి లేదా, సంతోష్కి లేదా, వాళ్ళ కుటుంబాలు ఎవరికి లేదు పదవులు. ఓ ఎమ్మెల్సీ ఇచ్చుకుంటాడు, ఎమ్మెల్సీ వదలబోతాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? నోరు ఉందని ఏడికాడికి మాట్లాడి మీరు ఎవడైనా ఉంటే మాట్లాడంటే రూల్స్ ఎవడో గాలి మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ మీద బురద చల్లాలి అంటే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళై పుట్టినంత మాత్రాన వాళ్ళు కొడంగల్ పోవద్దు, కొండరెడ్డిపల్లి పోవద్దు, హైదరాబాద్లో ఏడ తిరగొద్దు, తొండ సరుకుమంటే వచ్చే పాయ్ 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 భూమి ఎత్తుకొని నెత్తిన పెట్టుకొని పోతురు అని ఈ బదమాషి మాటలు ఎందుకు మాట్లాడుతురు? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఏమంటే అవమానపరుస్తారు. ఏమంటే ఇప్పుడు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి చేదోడు బాదుగా ఉన్నారు.
ఆయన ముఖ్యమంత్రి కాకపోతే సరే, ఆయన వెనుక తిరగొచ్చు, ఆయన నమ్ముకొని తిరగొచ్చు. వాళ్ళ అన్నదమ్ములు ఆయన పాపానికి కనీసము ఏది కూడా పోటీ చేయకుండా అయిపోయారు కదా, అంటే కంట్రోల్లో పెట్టుకున్నట్టే కదా. మరి రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మీకెక్కడుందిరా సన్నాసులారా? మర్యాద ఉండదు. నేను చెప్తా ఉన్నా, ఏ ఓదలకి ఈ ఓదలు అంటే మాత్రం ఒకరినొక తోడుక తీస్తాను. ఓదకి దాన్ని మాట్లాడితే అంటే ఓద తెచ్చుకోవాలి, ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు కానీ తమ్ముళ్ళకి ఓదించుకోలేడని మీరు అనుకుంటే మీ కర్మ రాది. సారీ, నేను రా అన్న పదాన్ని వెనక్కి తీసుకుంటున్నాను.